హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఫుడ్ డొనేషన్ కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం. గోంగూర, తోటకూర, అన్ని వెజిటేబుల్స్ ఇక్కడే ఉన్నాయి. మార్కెట్ కూడా వెళ్ళక్కర్లే, ఇక్కడే మార్కెట్కి వెళ్తూనే వచ్చినాయి ఇవన్నీ. వెళ్ళక్కర్లే అక్క అంటే మీరు కొనుక్కోవాలంటే ఇక్కడే కొనుక్కోవచ్చు. అన్ని తెచ్చారు ఇక్కడ. ఏమేమి వేయాలి? కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర, పుదీనా, గోంగూర, వెజిటేబుల్స్ ఏమేమి తెచ్చినాం చూపిద్దాం. మెంతం కూర, కొత్తిమీర, పుదీనా, క్యాలీఫ్లవర్, గోంగూర, పుంటి కూర, పచ్చిమిర్చి, కీర, రాడిష్, నిమ్మకాయలు, పొటాటో, టమాటో, పువ్వులు, కవర్స్, కల, శ్రావ్య. పువ్వులు వేస్తారా? పువ్వులు దేవుడి కోసం తెచ్చినాం. గిన్నెలు, పొయ్యిలు అన్నీ. ఇంకా టైం అవుతుంది. ఎంత అవుతుంది? టైం 10 అవుతుంది. 12 వరకు అవి అయిపోవాలి. ఉల్లిపాయలు కట్ చేస్తున్నావు కదా? కట్ చేయాలి కదా, తప్పదు కదా మరి. ఉల్లిపాయలు కట్ చేస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటున్న కల. అసలు ఉల్లిపాయలు కట్ చేసిన కన్నీళ్ళు రాకుండా ఉన్నారంటే ఏం చేయాలి తెలుసా? కట్ చేయకుండా ఉన్నారు. హెల్మెట్ పెట్టుకొని కట్ చేయాలి. అవునా? స్పెషల్ ఇంగ్రీడియంట్ గోంగూర. వేసినావు కాదు ఎప్పుడైనా? వేయలే నేను. మధ్యలో కొంచెం పుల్లగా బాగుంటుంది. ఒక్కొక్కటి మిక్సీట్ వేయాలి. అన్నీ వేయాలి మీరు, మిక్సీట్ వేయాలి. మెంతెకు, రైస్ వేసి సరిపోలేదు కాబట్టి మళ్ళీ వేసి కారం అయితే ఎక్కువ పట్టండి. జీరా పౌడర్, గరం మసాలా,
2 అయిందా? అయింది. సో ఇప్పటికైంది అంతా రెడీ చేసి ప్యాక్ చేసుకుంటూ ఇప్పుడు వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? అదే మన క్యాన్సర్ హాస్పిటల్ లాస్ట్ టైం వెళ్ళిన దగ్గరికి వెళ్దాం. మేమైతే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడైతే 12:31 వరకు వచ్చారంటే చాలామంది ఉంటారు. దీన్ని నీలోఫర్ హాస్పిటల్ అని కూడా అంటారు. మాకైతే కొద్దిగా లేట్ అయింది, అయినా కూడా ఒక 10-15 మినిట్స్లో అన్నీ అయిపోయినాయండి. లాస్ట్ టైము మేము 12:31 ఆ టైంకి వచ్చాము, జస్ట్ ఒక 2 మినిట్స్లో అయిపోయినాయండి. అసలు ఎవరికి సరిపోలే. మాకైతే చాలా బాధ అనిపించింది లాస్ట్ టైం అయితే. జస్ట్ ఓన్లీ మేము లాస్ట్ టైం ఒక 30 మెంబర్స్ తీసుకొచ్చాము. ఈసారి అయితే 80 మెంబర్స్ వరకు తీసుకొచ్చినా కూడా ఆల్రెడీ ఎవరో వచ్చి పంచి వెళ్ళారంట, అయినా కూడా 15 మినిట్స్లో అయిపోయినాయండి. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి డొనేట్ చేయొచ్చు. ఎంతైనా మన చేతులతో ఉండి మనం పంచి పెడితే ఆ సంతోషం వేరే కదండి. వాళ్ళు ఫుడ్ తీసుకున్న వాళ్ళ ఫేసెస్లో ఆనందం చూస్తే మనకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. 4 అవర్స్ కష్టపడినా కూడా ఆ అలసట అనేది తెలియలేదండి. మాకు చాలా హ్యాపీగా అనిపించింది మాకందరికీ. మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేసి, మీకు కూడా ఫుడ్ డొనేషన్ చేయాలనే థాట్ ఉంటే కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, మేము ఇక ఇంటికి బయలుదేరిపోయాము. మీరు మాత్రం వీడియోని లైక్ చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.